ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కొత్త సిమ్ కార్డులు కొత్త రూల్స్. ఇక నుంచి 10 అంకెల నెంబర్లు లేవు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. తాజాగా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త సిమ్ కార్డ్ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నియమాలు కాల్స్, ఎస్ఎంఎస్ మరియు 10 అంకెల మొబైల్ నంబర్తో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తాయి. కాబట్టి ఇది అదేవిధంగా ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి అన్ని సిమ్ కార్డ్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. టెలికాం కంపెనీలు, టెలిమార్కెట్లు మరియు టెలికాం కస్టమర్లు ఈ నిబంధనలు నేరుగా లోబడి ఉంటారు. అయితే ఈ నిబంధనల వల్ల టెలికాం కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం కలదు. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ ఇండియా ఇన్కమ్ అదేవిధంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లకు అనుకూలంగా నిబంధనలు ఇచ్చిందనమాట. నియమాలేంటి? టెలికాం కస్టమర్లకు స్వీకరించే కాల్స్ మరియు ఎస్ఎంఎస్లకు మార్పు చేయబడ్డాయి. దీని అర్థం ఏంటంటే టెలిమార్కెటింగ్ లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం మీకు కాల్ చేయాల్సి వస్తే 10 అంకెల నంబర్ను అనుమతించబడదు. అందువల్ల 140 సిరీస్ ప్రమోషన్ కాల్స్ కోసం కేటాయించబడింది. 1600 అనేది సిరీస్ లావాదేవీలు, సేవ కాల్స్ కోసం కేటాయించడం జరిగింది. కాలర్ లైన్ గుర్తింపు ఈ విధంగా కేటాయించబడింది. కాబట్టి మీకు కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్ను ఉపయోగించి కాల్ ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ సందేశాలతో కూడా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అంటే పిఎస్టి అనగా జీ అక్షరాలు సబ్జెక్ట్ నుంచి ఎస్ఎంఎస్ను పంపబడుతుంది. ఇందులో పి అంటే ప్రమోషన్, ఇక అదేవిధంగా ఎస్ఎంఎస్లో ఎస్ అంటే సర్వీసు, టీ అంటే లావాదేవీలు, జీ అంటే ప్రభుత్వం. అదేవిధంగా వాణిజ్య సేవ ప్రయోజనాల కోసం నమోదు కాని నెంబర్ల నుండి మీకు వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్లు వస్తున్నట్లయితే మీరు నియమాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం వినియోగదారులు ముందస్తుగా నమోదు చేయాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా ఈ నిబంధన ప్రకారం 3 రోజుల్లోపు టెలికాం ఫిర్యాదులకు దాఖలు చేసే పరిమితిని 7 రోజులకు పెంచారు. కాబట్టి ఫిర్యాదులు 7 రోజుల్లోపు దాఖలు చేయాలి. ఈ ఫిర్యాదులను పరిష్కరించాలని టెలికాం కంపెనీలు ఆదేశించాయి. అందువల్ల సంబంధిత టెలికాం కంపెనీలు మొబైల్ యాప్ను మరియు వెబ్సైట్లో ఫిర్యాదు దాఖలు చేయడానికి